జై వీరభద్ర కృష్ణ నమో నమః. ఇప్పుడు చాలామంది సుఖాల జర్నలిస్టులు అందరూ ప్రొఫెసర్లు రకరకాల వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తేండి. ఫస్ట్ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు సంక్షేమాలు అంటే ఏమి, ఉచిత విద్య, ఉచిత వైద్యము, మౌలిక వసతులు, మనకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పండి. కానీ ఈ పథకాలతోన సర్వనాశనం అవుతుందని చెప్పండి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేదు ఏది జరగదు. శివుడు మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టపడి బతక నేర్పించాడు. కానీ ఇలా కూర్చిపెట్టి ఏది వరాలీడు. దేవుని కంటే గొప్పలు అయిపోయినాం మనం అందరికి వరాలు జల్లు కల్పిస్తాం. ఎక్కడి నుంచి వస్తాయి? మన ద్వారా డబ్బులు వసూలు చేసి, మనతో ట్యాక్స్ వసూలు చేసి ప్రభుత్వం నడిపేవాళ్ళు. మీరు మా డబ్బులతోనే మళ్ళీ మాకు అప్పులు చేసి మాకు డబ్బులు పంచి మళ్ళీ మా మీద దొబ్బేస్తారు. మేము ఎవరు ప్రజల కోసం చేసామో, ప్రజలకి బీదోళ్ళ నుంచి సౌకర్యాలు చేస్తాం అనుకుంటాం. ఆడ మారుస్తారు చెప్పి చేస్తే ఇంకా దిగజారిపోతున్నారు ప్రజల జీవితాలు. ప్రజలు కష్టపడేది నేర్పాలి. వాడు డబ్బు వాడు బతికించుకుని, ఒకడు సంపద సృష్టించుకొని నలుగురిని బతికించుకోవాలా. వానికి జీవనోపాధి కల్పించాలి మనము. ఇది ప్రభుత్వం.